హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్. మై నేమ్ ఈజ్ శాంతి. మనం ఈరోజు 3BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చాయండి. మీకు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి బిల్డింగ్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఫ్లోర్కి వచ్చరికి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి. మీకు 30 feet రోడ్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అండి ఇవన్నీ కూడా. మీకు కార్ పార్కింగ్ కూడా ఒకసారి అంతా చూడండి. మీకు స్టెప్ బ్యాక్స్ అనేది మీకు కార్ పార్కింగ్ అనేది ఇచ్చారు. ఇక్కడ వచ్చరికి సంప్ అండ్ బోర్వెల్ అనేది వస్తుందండి మీకు ఈశాన్యం వైపు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు స్టెప్స్ ఇచ్చేసారు. ఇక్కడ స్టెప్ బ్యాక్స్ వచ్చేస్తాయండి. మీకు లిఫ్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నారండి. మీరు ఇక్కడ ఇదంతా కూడా చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్తో పాటు మీకు ఫ్లాట్ అనేది ఇచ్చారండి. మనం ఇప్పుడు ఫ్లాట్ లోపల కూడా చూద్దాము. ఈ డోర్ చూసుకున్నట్లయితే మనకి టేక్ వుడ్తో అనేది చేశారండి. ఇదంతా కూడా హాల్ వస్తుంది. మీకు హాల్ కూడా చాలా పెద్దగా వస్తుంది. చూసుకోండి ఒకసారి హాల్ కూడా. మీకు 2100 SFT అనేది వస్తుందండి. మీకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు, ప్లస్ మీకు ఏసీ పైప్స్తో అనేది ఇచ్చేసారండి. ముందే పెట్టేశారు. ఏసీ పైప్స్ కూడా మీకు తర్వాత పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూజ రూమ్ వస్తుందండి. ఈ పూజ రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి కిచెన్ వస్తుందండి. అటు వచ్చేసరికి మీకు వాష్ ఏరియా వస్తుంది. ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చండి. మనం ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాము. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. మీరు చూసుకున్నట్లయితే మీకు అన్ని రూమ్స్లో అండ్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు, ప్లస్ ఏసీ పైప్స్తో పాటు అనేది ఇచ్చేసారండి. మీకు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఫాల్ సీలింగ్ ప్లస్ ఏసీ పైప్స్తో అనేది ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ హాల్ అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. చాలా స్పేసియస్గా కూడా ఉంటుంది. రూమ్స్ కానీ హాల్ కానీ మొత్తం కూడా చాలా పెద్దగా వచ్చిందండి. ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్లాట్ మాత్రమే అండి. మనం ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి చాలా పెద్దగా వచ్చింది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అనేది ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్. చాలా పెద్దగా వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఎవరైనా హాల్లో ఉన్నప్పుడు కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవడానికి బాగుంటుందండి. చూడండి మొత్తం కూడా హౌస్ మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చేసారు. మనకి నెక్స్ట్ ఇంకా ఫాల్ సీలింగ్ అని ఎటువంటి వర్క్ అనేది ఉండదండి. ఇది చూసుకున్నట్లయితే గెస్ట్ రూమ్ అండి. గెస్ట్ రూమ్ కూడా చూడండి చాలా పెద్దగా ఇచ్చేసారు. మనకి ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికేమో బాల్కనీ వస్తుందండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో కూడా ఉందండి. మనకి ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. ఆల్రెడీ ఒక ఫ్లాట్ అనేది సేల్ అయిపోయింది. మనకి ల్యాండ్ వచ్చేసరికి 287 square yards అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. 4 floors ఉంటాయి. ఫ్లోర్కి వచ్చి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుందండి. మనకి ఇదంతా కూడా చాలా బాగుంటుంది. చాలా స్పేసియస్గా వస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న వచ్చేసరికి టెర్రస్ వస్తుందండి. టెర్రస్ కూడా చూడండి చాలా స్పేసెస్కి వస్తుంది. అండ్ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ ట్యాంక్ అనేది పెట్టలేదండి. మీకు సిమెంట్తో అనేది ట్యాంక్ అనేది పెట్టారండి. మనం ఇప్పుడు ఈ లొకేషన్ అంతా కూడా చూడండి. విప్రో సర్కిల్, గచ్చిబౌలి ఏరియా కూడా మొత్తం కూడా చాలా బాగా కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది ఇది చూడటానికి కూడా. ఇక్కడ వచ్చేసరికి మీకు రెడ్ కోట్ వస్తుందండి. చూడండి చాలా బాగుంది. ప్రైమ్ లొకేషన్లో వస్తుంది. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా చాలా బాగా కనిపిస్తుందండి. మనకి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి బండ్లగూడ జాగి నియర్ నార్సింగ్ వస్తుందండి. డిమార్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది. మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. గచ్చిబౌలికి ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చండి. మీకు మరిన్ని వివరాల కోసం పైనుంచిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.